ఒకప్పుడైతే మన చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం రైడ్లు వస్తాయి, కొంచెం పెరుగుతది అని చెప్పేసి అనుకున్నాం గానీ, హ్మ్. ఉపయోగం ఏం లేదండి. వచ్చి 1 ½ ఇయర్ అవుతుంది గానీ, ఆ! నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది గానీ పెద్దగా ఉపయోగం అంటే క్యాపిటల్ రీజియన్‌లో వర్క్స్ బాగా జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మీకు మూవ్‌మెంట్ ఏం కనిపియట్లేదా మరి? పెద్ద మూవ్‌మెంట్ ఏం కనిపించలేదండి ఇప్పటి వరకు. ఏదో చెప్పుకోవడానికైతే చెప్పుకుంటున్నారులే గానీ, పెద్దగా సొసైటీలో అయితే ఏం కనిపించట్లేదు. 11 నెలలయింది కదా అధికారంలోకొచ్చి. ఏమైనా మార్పులు కనిపించాయా మీకు? పెద్దగా మార్పులంటే, మొన్న పీఎం వచ్చినప్పుడు అమరావతికి రోడ్డేశారండి. అంతకుముందయితే ఆ రోడ్డును పట్టించుకున్నోడే లేడు. అంతకుముందు చాలా సార్లు నేను అమరావతి వెళ్ళొచ్చాను గానీ, రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు. కానీ ఆ అమరావతికి సంబంధించిన టెంపుల్‌కి వెళ్ళడానికి దారి మాత్రం ఎవడు పోయలేదు. ఇప్పుడు మొన్న పీఎం వచ్చినప్పుడు అర్ధాంతరంగా పోశారు అది కూడా. ఆ! నాణ్యత లేకుండా ఏదో పోయాలి కాబట్టి, చూపించాలి కాబట్టి తూతూ అన్నట్టు మంత్రంగా పోశారు. ఏశారు. ఏశారు. అంత పర్ఫెక్ట్‌గా ఏం లేదు. హ్మ్. బట్ పోశారు అంతే. ఇప్పుడు దాకైతే గుంటల్లో, గోతుల్లో వెళ్ళేవాళ్ళం. అదొకటి మొన్న ఆయన రావడం వల్ల పోశారు గానీ, ఆయన రాకపోతే అది కూడా ఉండేది కాదనుకుంటా. రోడ్లు మరి మొత్తం పూర్తి స్థాయిలో బాగా రిపేర్ చేస్తున్నా అని చెప్పి అంటున్నారు. మీ ఊర్లలో బానే ఉందా ఇప్పుడు రోడ్లు మొత్తం గూడా? పూర్తి స్థాయిలో అంటే అది అసంభవం అండి. అసలు అది కానే కాని పని. ఏళ్ళే కాదు. ఏ ప్రభుత్వం వచ్చి చెప్పినా సరే నేను పూర్తి స్థాయిలో చేశాను. సంక్రాంతికి రోడ్లు అద్దాల్లా తయారవుతాయని చెప్పి అన్నారు. ఏం కనిపియట్లేదా మరి మీకు? అద్దాల్లా రోడ్లు తీసేవాళ్ళు ఎవరున్నారండి? ఎవరు చేయలేరు. అసలు ఆ మాట అంటే అబద్ధం. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 29లో నేనే అధికారంలోకి వచ్చేది. వస్తే సినిమా మామూలుగా ఉండదంటున్నారు. వస్తారా మరి ఆయన? ప్రస్తుతానికి ఇప్పుడు నడిచే రాజకీయం అంతా రివెంజ్ రాజకీయమే కండి. ఆయన వచ్చాడు, ఆయన తీసుకొని జైలు పెట్టాడు, ఈయన పెట్టాడు, మళ్ళీ ఈయన వస్తాడు. ఏం చేసే పని కూడా అడదేగా. మేజర్ గా వాళ్ళిద్దరి మధ్య కొట్లాట జరుగుతుంది, కాంట్రవర్షియల్ జరుగుతున్నాయి తప్ప ప్రజలకి కంప్లీట్ గా న్యాయం అనేది ఎక్కడా జరగట్లేదు. వాళ్ళు చేసే మిస్టేక్లకి, వాళ్ళు చేసే వాటికి అమౌంట్ ఖర్చు పెట్టి ఆ ట్యాక్స్లన్నీ ప్రజల మీద వేయటం తప్ప ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏదైనా ఒక పథకం స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం దిగెళ్ళిపోయడానికి వేరే ప్రభుత్వం వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకునేటానికి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి కదా. కంప్లీట్ చేయకుండా అలానే ఉంచడం వల్ల మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇలా చేయడం వల్ల మనీ అంతా వేస్ట్ కదా. ఇప్పుడు ఆ మనీ అంతా ఎవరు కట్టాలి? ప్రజలే కదా కట్టేది. ప్రజల పరిపాలన ఎక్కడుంది? ప్రజల్ని నష్టపరుచున్నారు తప్ప ఎవరు కంప్లీట్ చేయట్లేదు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నారు. అరెస్ట్ చేస్తారంటారు మరి? అరెస్ట్ లిక్కర్ చేస్తారని స్కామ్ కేసులో చెప్తున్నా కదండి. ఆయన స్కిల్ స్కామ్స్ కేసు అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. రాజమండ్రి జైల్లో కొన్నాళ్ళు. ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాల్సిన పని ఏంది? ఆయన తీసుకెళ్లాలి. ఇక రివెంజ్ చెప్తున్నాం కదా. రివెంజ్ రాజకీయం తప్ప ఇక్కడ పబ్లిక్ రాజకీయం అనేది ఎక్కడ నడవట్లేదు. ప్రజల తరపున అయితే అసలు ఏం ఆ రోజులు పోయాయంటారా? హుందాగా రాజకీయాలు చేసేవి. అవన్నీ ఎన్టీఆర్ కాలంలోనే అయిపోయినాయండి. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అంటే కొంచెం హుందాగా నడిచేది రాజకీయం అనేది. ఇప్పుడు అంత పెద్దగా ఏం కనిపించట్లేదు నాకు. ఏం అనిపించట్లేదా? ఎవరు మరి 3 ఏళ్లలో క్యాపిటల్ అయిద్దా మరి? కష్టం అండి. కష్టమేనా? ఇంకో మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖజానాలో డబ్బు లేదు. నెక్స్ట్ వైజాగ్ కూడా రాజధానిలో కొంచెం పార్ట్ అయితే బాగుంటదని ఒక ఆలోచన కూడా వచ్చారుగా. మరి ఎలా చెప్తాం? అంటే అప్పుడు జగన్ ని సమర్థించినట్టేగా ఆయన. జగన్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఆయన అంటే ఆయన రోడ్లు పట్టించుకోలేదు. క్యాపిటల్ ఏం చేశాడు? 3 గా డివిజన్ చేశారు. ఆయన మీద కొంచెం గట్టిగానే ఫోర్స్ పెట్టారు. అంటే జగన్ ఓడిపోవడానికి కారణం అదొక్కటేనా? మేజర్ రీజన్ అయితే అదేనండి. క్యాపిటల్ ఇష్యూ. క్యాపిటలేషన్. ఎందుకంటే అది ప్రజల ధనం కదా. నువ్వు వస్తే నువ్వు తీసుకుంటూనే ఉన్నావు. దొంగతనంగా తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. మేము ఖర్చు పెట్టిన ఇప్పుడు ఆయన వచ్చేసి భూ పూజ అని చెప్పేసి దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు ఇస్తారు దాన్ని? మనమే కదా ట్యాక్స్లు కట్టాల్సింది. మొన్న 500 కోట్లు పెట్టి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అదే చేశాడు పీఎం తీసుకొచ్చి. ఈ 900 కోట్లు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. ఆయన వచ్చేసి రాజధాని ఎడగొట్టేసి 400 కోట్లు నాశనం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మనకు చేయాలంటే ఏదైనా పథకం చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు, ఖజానా చిల్లు పడింది అది ఇది అని చెప్పి అంటున్నారు. ఇలాంటి మీటింగ్లు ఎక్కడి నుంచి వస్తాయంటారు మరి? వాళ్ళ ఖర్చులు కొంటాయండి. ఇప్పుడు నేనున్న నా ఫ్యామిలీకి తగ్గట్టు నేను చూసుకుంటాను. నీ బయట చెప్పడం నా జేబులో డబ్బులు లేవని చెప్తా. ఉంటే నా జేబులో డబ్బులు లేకుండా ఎందుకుంటే? అసలు లేకుండా బతికేవాడు ఎవడున్నాడు? రాజకీయ నాయకులు చెప్పే మాటలవే కదా. డబ్బులు లేవు అది ఇది అని చెప్తారు. వాళ్ళ అవసరాలకు అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచైనా వస్తాయి. జగన్ హయాంలో అప్పులు కుప్పగా మారింది రాష్ట్రం అని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ 11 నెలల కాలంలోనే 1,00,000 కోట్లు చేశారంట అప్పు. దానిపై ఏంది మరి అభిప్రాయం? అది కరెక్ట్ కాదండి. ఆల్రెడీ అప్పుల్లోనే ఉందిగా రాజకీయం అంతా. మనకి అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి అప్పుల్లోనే ఉంది. ఏం చేసిన మాత్రం ఏముంది? ఈయన వెళ్ళేటప్పుడు అప్పుల్లోనే పెట్టిపోయాడు. ఈయన లాభాలు చేసి ఇగో ఈ ఆంధ్రప్రదేశ్ లాభాల్లో ఉందని చెప్పేసి ఆయన వెళ్ళాడా? లేదు. అది కూడా లేదు కదా. మొత్తానికి అప్పుల్లోనే పెట్టేసి వెళ్ళారు. ఆయన వచ్చినప్పుడు కూడా అప్పుల్లోనే ఉంది. కాకపోతే ఎక్కడా డబ్బులు లేవు అనకుండా సర్దుబాటు చేసుకుంటూ రన్ చేసుకుంటూ వచ్చాడు. జగన్ ఉమ్. ఆ విషయంలో మంచి మార్కులేనా మరి? ఆ విషయంలో అయితే మంచి మార్కులేనండి. వచ్చిన 2 నెలలకే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఓపెన్ గా పబ్లిసిటీ చేశాడుగా. అంటే సూపర్ 6 అమలు చేసేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దది చేసేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అన్నారు. మరి అప్పుడు మేము తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడు డబ్బులు లేవు అంటే ఎలా కుదిరిద్ది? అంటే మొత్తం తెలుసుకునే కదా చేసేది ఈ పథకాలన్నీ కూడా. అట్లా అన్ని తెలిసే అండి. ఆయనకేంది తెలియదు. ఇప్పుడు 4 సార్లు ఎక్కాడు పైకి. 4 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఎదుటోడు ఎలా చేస్తున్నాడు, మనం ఎలా చేయాలని అన్ని ఆయనకి తెలుసు. ఆయనకు అనుభవం ఉంది. బట్ కాకపోతే ఎదుటోళ్ళని ఎట్లా అయినా సరే రాజకీయ పరంగా కిందకి నెట్టాలి కదా. ఏదో ఒకటి చేయాలి కదా. ఆ రకంగా మాట్లాడతారు తప్ప అన్ని తెలిసే మాట్లాడతారు. వాళ్ళు తెలియకుండా ఎందుకుంటారు? ఫ్రీ బస్ పెడతామని చెప్పి అంటున్నారు. పెడితే మంచిదేనా మరి? పెడితే ఇప్పుడు తెలంగాణలో పెట్టారు. ఎవరికి లాభం జరుగుతుందండి? లేడీస్ కి
ఆ లేడీస్ కి ఒక లాభం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం కానీ పెద్దగా ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. దానివల్ల పెట్టండి, కాదంటే ఫ్రీ బస్ పెట్టాలి. ఎవరికి పెట్టాలి? అబోవ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి, లేకపోతే చిన్నపిల్లలకి, గ్రూప్ వాళ్ళకి లేకపోతే కాలేజీ పిల్లలకి పెట్టండి. అందరికి ఎందుకండి? కష్టపడి బతుకుతున్నాం కదా. మరి మగాళ్ళకి లేదా ఆ కష్టం? మేము పట్టలేదా? మేము ట్యాక్సులు కట్టట్లేదా? మరి మాకు కూడా ఫ్రీ కావాలి కదా. మేము ఓటేసాం కదా మీకు. అది ముందే అడగాలి కదా మరి. మరి అదే కదా మేము అనేది. వాళ్ళకి పెడతా అంటే ఆడోళ్ళని దేశంలో ఉండేది మగాళ్ళు లేరా? నీకైతే ఫ్రీ ఉంది విఐపి కోటాలో, మరి మాకే ఉంది? మేము కష్టపడటమే కదా. మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఎన్ని మార్కులు ఇచ్చి అంటావు? అబో ఇప్పుడు సపోజ్ 5 స్టార్ రేటింగ్ అంటే నేనైతే 2.5 ఇస్తానండి. అది కూడా కష్టమే. అంతే.